దేహమే దేవాలయమని తెలుసుకోండయా, జీవుడే దేవుడని మర్చిపోకయా. దేహమే దేవాలయమని తెలుసుకోండయా, జీవుడే దేవుడని మర్చిపోకయా. ఎవడి కోరుడుతో వచ్చాడు మీకు అందరికీ చెప్పండి. కోరుడుతో వచ్చాడు మీకు అందరికీ చెప్పండి బాబు. కోరుడుతో వచ్చి కదండి మాకు ఎలా కాదు. కోరుడుతో వచ్చి కదా అన్ని బాగా ఉండేది కదా, అందులో ఉప్పు అయిపోతే ఎవరిది నేను బాగా ఉంటుంది. మీరు ఉప్పు వేయాలి. ఉప్పు అంటే ఏంటి? చప్పట్లో అంటే కారం వేయాలన్నమాట. కారం వేయాలి. మీరు గోడకు పెడగొట్టే కొట్టండి. అదేనండి గోడకు పెడగొట్టారంటే ఈ తామని పాట పాడినట్టు మీరు కొట్టినందుకు మారిపోతారన్నమాట. అందుకని తాను టాక్ 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 మనం పాడాలి. అర్థమైందండి? అప్పుడు అందంగా ఉంటుంది పాట, మనకి ఎనర్జీ పడుతుంది. దేవుడే దేవుడని మర్చిపోకయా, 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 మర్చిపోకయా. అపరమాత్ముడు లేడని తెలుసుకోండియా, అపరమాత్ముడు లేడని తెలుసుకోండియా. దేహమే దేవాలయమని తెలుసుకోండియా, దేవుడే దేవుడని మర్చిపోకయా. దేహమే దేవాలయమని తెలుసుకోండియా, దేవుడే దేవుడని మర్చిపోకయా. చక్కనైన పిలుపు ఒకటి చెప్పుతానయ్యా, కమ్మునకో తొలి మీరు వినుకోండయ్యా. చక్కనైన పిలుపు ఒకటి చెప్పుతానయ్యా, కమ్మునకో తొలి మీరు వినుకోండయ్యా. చేతులు రెండు కలిపి కళ్ళను మాత్రం మోసి, చేతులు రెండు కలిపి కళ్ళను మాత్రం మోసి, కదలకుండా ఓ చోట కూర్చోటయ్యా. నీ శ్వాసే నీ శ్వాసే నీ శ్వాసే నీవనువని అనుకోటయ్యా. ఆ శ్వాసను గమనిస్తూ కమ్మునుండయా. నీ శ్వాసే నీవనువని అనుకోటయ్యా. ఆ శ్వాసను గమనిస్తూ కమ్మునుండయా. మూడో కన్ను నీకు తెలుస్తుందయ్యా, మూడో కన్ను నీకు తెలుస్తుందయ్యా. ఈ జీవుడే దేవుడని తెలుస్తుందయ్యా, ఈ జీవుడే దేవుడని తెలుస్తుందయ్యా. దేహమే దేవాలయమని తెలుసుకోకయా, దేవుడే దేవుడని మర్చిపోకయా. నీ దేహమే దేవాలయమని తెలుసుకోకయా, దేవుడే దేవుడని మర్చిపోకయా. ఎలా ఉందండి పాట? జై జై శ్రీరామ్, 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 జై జై శ్రీరామ్. కొంచెం స్లోగా రండి. స్లోగా. జై శ్రీరామ్, 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 జై 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 జై